మనతో పాటు మరో గెస్ట్ కూడా జాయిన్ అయ్యారు. ఆర్థికంగా నిపుణులు, అట్లాగే విశ్లేషకులు, చాలా మంచి విశ్లేషకులు చంద్రమూర్తి గారు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. వారు కూడా జాయిన్ అయ్యారు. వారితో కూడా మాట్లాడి వారి దగ్గర నుంచి కొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రమూర్తి గారు నమస్కారం. మీ వాయిస్ వినపట్లేదండి, ఒకసారి మ్యూట్లో ఉందేమో ఒకసారి చూస్తారు ఒకసారి. నమస్తే అండి. నమస్కారం సార్. ఇప్పుడు ఈ పరిస్థితి మనకి మోడీ గారు అయితే 1 year అని చెప్పారు. 1 year పాటు బంగారం కొనకండి, అట్లాగే ఆయిల్ వినియోగాన్ని, ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించండి అని చెప్పారు. కానీ ఈ పరిస్థితి ఎంతకాలం పాటు కొనసాగుతుందని మీ అంచనా ఆర్థిక విశ్లేషకులుగా? యాక్చువల్గా అండి, ఇవాళ చైనా యుఎస్ఏ మీటింగ్ ఉంది. ఇవాళ రేపట్లో కొంత ఒక క్లారిటీ వస్తుంది. ఇది ఒక్క ఇండియాకి సంబంధించిన విషయమే కాదు, దాదాపు 100 దేశాలు ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నాయి. క్రూడ్ అనేది అన్ని కంట్రీస్ కి ఇంపాక్ట్ అయిపోతున్నాయి. కాకపోతే మనం కొంచెం బెటర్ గానే ఉన్నాము. మన దగ్గర 50 రోజులకు సరిపడా క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి. అలాగే మనం 44 కంట్రీస్ నుంచి కూడా క్రూడ్ కొంటున్నాం. ఇప్పుడు ఏంటంటే అపీల్ చేస్తుంది ఏంటంటే, లాస్ట్ 1 year నుంచి స్టాక్ మార్కెట్ కానీ తర్వాత ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్లింగ్ అవటం వల్ల మనకి ఫారెన్ రిజర్వ్స్ రావట్లేదు. అది మనకి యాక్చువల్ గా 3 ways లో వచ్చేవి. ఒకటి ఎఫ్డిఐస్ డైరెక్ట్ గా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం రెండో యాక్టివిటీ ఉండేది. మూడోది ఎన్ఆర్ఐస్, మన ఇండియన్స్ బయట కంట్రీస్ కి వెళ్ళి వాళ్ళు మనీ రెమిటెన్స్ చేయడం ద్వారా మనకి డాలర్స్ వచ్చేవి. మేజర్ గా ఏమైందంటే ఎఫ్ఐఎస్ స్టాక్ మార్కెట్ లో కంటిన్యూగా సెల్లింగ్ చేస్తున్నారు. అలాగే ట్రంప్ గారి వల్ల అక్కడ ఎన్ఆర్ఐస్ కి డబ్బులు రావట్లేదు, వాళ్ళు రెమిటెన్స్ తగ్గించారు. కాబట్టి మన ఈ యొక్క డాలర్ రిజర్వ్స్ బాగా తగ్గిపోయినాయి. 800 billion ఇంకో 6-8 months వరకు వస్తుంది అంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆల్టర్నేటివ్స్ ఏంటి అని చూసుకుంటే, క్రూడ్ ఒకటి, గోల్డ్ ఒకటే మేజర్ ఇంపోర్ట్స్ మనకి. సో ఎక్స్పోర్ట్స్ ఎంత చేస్తున్నా కానీ బయట గ్లోబల్ డిమాండ్ లేదు, రష్యన్ ఉంది, అంతా కూడా అంత గందరగోళంగా ఉంది పరిస్థితి. అంతా ఏ రోజు ఏమవుతుంది, ఏ కంట్రీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఇదంతా సర్దుమణగాలంటే ఒక 6 నెలలు ఈజీగా పడుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ తగ్గించడమే బెటర్ అని అర్థమవుతుంది. ఎందుకంటే క్రూడ్ పెంచామనుకోండి, మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది, సామాన్యులు తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. అందుకని క్రూడ్ మీద పెంచకుండా గోల్డ్ మీద తగ్గించడం అనేది ఒక రకంగా ఇలాంటి టైంలో సరైన డెసిషన్ అనుకోవచ్చు. లాస్ట్ టైం ఇదే పని మనకి జిఎస్టీ రేట్లు తగ్గించడం అనేది జరిగింది. గవర్నమెంట్ లాస్ అయినా పర్లేదు, జిఎస్టీ తగ్గిద్దాము అని లాస్ట్ టైం టారిఫ్స్ పెరిగినప్పుడు కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఇద్దామని చెప్పి గవర్నమెంట్ తీసుకోవటం అనేది జరిగింది. దానివల్ల సేల్స్ బాగా పెరిగి మళ్ళీ సెల్ఫ్ సస్టైన్ వచ్చాం. అలాగే గోల్డ్ కూడా అదే రకంగా తగ్గించుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. లాస్ట్ టైం జిఎస్టీ తగ్గినప్పుడు ఒక రకంగా గవర్నమెంట్ కి చాలా ఇబ్బంది జరిగింది, అయినా వాళ్ళు బేర్ చేశారు. అలాగే ఇప్పుడు ఏమంటున్నారంటే, మీరు గోల్డ్ ని తగ్గించుకోవడం ద్వారా కొంత బడ్జెట్ మీరు తీసుకోండి, ఇప్పుడు ప్రెజెంట్ కొంత ఎంజాయ్మెంట్ ఆపుకోవడం ద్వారా ఫ్యూచర్ లో మనకి బెనిఫిట్ ఉంటాం. గోల్డ్ రేట్లు ఎక్కడికి వెళ్ళావు, అది యాక్చువల్ గా 20% CAGR తో కాంపౌండింగ్ తో ఎవ్రీ ఇయర్ గ్రో అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా బెటరా, ఇండివిజువల్ బెటరా అంటే ఇండియానే బెటర్. కాబట్టి యాజ్ ఏ కంట్రీకి మనం రిప్రజెంట్ కాబట్టి ఫస్ట్ మనకి కొంత ఇబ్బందిగానే ఉంది. కానీ యాజ్ ఎకానమిస్ట్ గా మనందరం డైలీ చూస్తున్న లాస్ట్ 3 months నుంచి కూడా ఏం జరుగుతుంది. నేను అనుకోవడం 1 year కాదు, ఈ ట్రంప్ వెళ్ళిపోయేదాకా ఈ మొత్తం ప్రపంచం అంతా ఇలాగే నాశనం అవుతుంది. ఆయన మొత్తాన్ని నాశనం చేసుకొని వెళ్ళిపెట్టలేడు ఎక్కడ కూడా. అసలు యాక్చువల్ గా మొన్న హార్ముజ్ జల్స్ రిలీజ్ చేసేస్తాం అన్నారు. ఈ ట్రంప్ యొక్క మూర్ఖత్వం వల్ల ఇరాన్ తో ఇంకా జటిలం చేసి బ్లాకేట్ చేసి అన్నాడు. అంత పెద్ద సూపర్ పవర్ కంట్రీ హార్ముజ్ ని రిలీజ్ చేయలేక కింద మీద ఈ చైనాతో వాళ్ళతో వెళ్తే అందరితో ఒక రకంగా బతిలాడుతున్నాడు ఏం చేయాలనేది. సో అలాంటి కండిషన్ ని ఇరాన్ ని అంచనా వేయలేక వెంజులా లాగా చాలా ఏదో 2 రోజులు అయిపోద్ది అన్నట్టుగా ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేసిన డెసిషన్ వల్ల మొత్తం సమాజం మొత్తం 100 కంట్రీస్ ని ఇబ్బంది పెట్టాడు ఆయన. అలాంటి ఇబ్బంది ఇండియా కూడా ఫేస్ చేస్తున్నాం. సో దీనికి సొల్యూషన్ గా ఇమ్మీడియట్ గా ఏంటంటే, మనమే తగ్గించుకోవటం ద్వారా కొంత పెట్రోల్ కూడా తగ్గించుకోవటం, అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ పెంచుకోవడం. ఇప్పుడు ఒక రకంగా ఇది నిజంగానే ఒక రకంగా మంచి డెసిషన్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ అలాగే ఉంచి క్రూడ్ కనుక 20 rupees కనుక పెంచారనుకోండి, నెక్స్ట్ ఇమీడియట్ గా ఏమవుతుంది, అందరూ ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనడానికి ఇప్పుడు అందరం రెడీగా వెళ్ళిపోతాం. అక్కడ ప్రొడక్షన్ లేదు, సప్లై లేదు, యాన్సిలరీస్ డెవలప్మెంట్ లేదు, ఆ వ్యవస్థ అంతా కూడా ఇంకా సరిగ్గా అవ్వలేదు. అలాంటి టైంలో ఏమవుతుందంటే
అది మళ్ళీ కంప్లీట్ గా నెగిటివిటీ వస్తుంది గవర్నమెంట్ మీదకి. Okay. కాబట్టి ఇలాంటి టైంలో ఏమవుతుంది, ఇది ఫస్ట్ ఇనిషియల్ గా ఇది పెంచడం, ఒకటి ట్యాక్స్ పెంచుతారు, రేపు ఇంకా ఇంకా గోల్డ్ మీద ఇంకా 2,50,000 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్, హై లెవెల్ చేసే ఛాన్సెస్ కనపడుతున్నాయి. తర్వాత ఇప్పుడు మనకి అంతకుముందు బ్యాంకులో ఎలా అయితే డిపాజిట్ ఎంతైనా ఒకప్పుడు డిపాజిట్ చేయొచ్చు, క్యాష్ డిపాజిట్, వల్ల 50,000 వరకే రిస్ట్రిక్షన్ ఉంది. ఆ తర్వాత ఎలా అయితే మనకి రేట్లు పెంచుతున్నారో ఇది కూడా అంతే. గోల్డ్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉన్న గోల్డ్ మీ దగ్గర ఉన్నది ఎంత ఉందనేది అడగకపోవచ్చు, కానీ నెక్స్ట్ గోల్డ్ కొనేటప్పుడు మాత్రం మీకు ఆల్రెడీ ట్రాకింగ్ అయితే ఉంటుంది. ఏ గోల్డ్ కొంటున్నారు, ఎందుకు కొంటున్నారు, ఎంతవరకు రిస్ట్రిక్షన్ అనేది ఆ ట్రాకింగ్ అది కూడా తీసుకొస్తారు వ్యవస్థని. దానివల్ల ఏమవుతుందంటే మనం ఎంతవరకు కొనాలి ఏంటనేది రిస్ట్రిక్టెడ్ ఏరియా అయితే అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక 800 టన్స్ లో 400 టన్స్ తగ్గినా మనం చాలా మంచి పొజిషన్కి వెళ్తాం, మన రూపీ స్ట్రాంగ్ అవుతుంది, ఎఫ్ఐఎస్ మళ్ళీ ఎంటర్ అవుతారు. సో మనం కొంచెం ఇండివిజువల్ గా నష్టపోయిన కంట్రీ మొత్తం బాగుంటుంది అనే పాయింట్ లో ఇది ఉంది. సో ఇవన్నీ కూడా కొంచెం ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు అవుతాయో తెలియదు కానీ, బట్ ఆలోచన అయితే బాగానే ఉంది.